బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూ లైన్లో ఒక మహిళ భక్తురాలు మృతి చెందింది. స్పృహ కోల్పోయిన తర్వాత తను మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆలయంలో ఏర్పాట్లపై ప్రస్తుతానికైతే కేరళ హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రద్దీకి అనుగుణంగా సరైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలను కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సో పొద్దున్నే మనం మాట్లాడుకున్నాం, ఇటు తెలంగాణకు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్వాములు ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళకు దర్శనానికి సంబంధించి బోర్డ్స్ కానీ యారో మార్క్స్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల అక్కడ ఒక సదరు భద్రతా సిబ్బందితో మాట్లాడడం, ఆయన దానికి తన ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి మరి సమాధానం ఇవ్వడం, ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయి. సో ఇటు కేరళకి సంబంధించిన ట్రావెన్కోర్ బోర్డు, ఈ ఆలయానికి సంబంధించిన ట్రావెన్కోర్ దేవోసం బోర్డు అని చెప్పేసి దీని బోర్డు పేరు. ఈ బోర్డుకి దాదాపు ప్రతి సంవత్సరం 473 కోట్ల ఆదాయం వస్తుంది. సో ఇంత ఆదాయం వచ్చినా కూడా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఆ విజువల్స్లో మనం చూడొచ్చు భక్తులు ఎంత రద్దీగా ఉన్నారు, ఎంత ఎక్కువ మోతాదులో ఉన్నారు. మరి దానికి తగ్గట్టు వెయిటింగ్ హాల్స్ కావచ్చు, క్యూ లైన్స్ కానీ, లేకపోతే వాళ్ళందరినీ ఒక సిస్టమేటిక్గా ఒకరి తర్వాత ఒకరిని బ్యాచెస్లో పంపించడం కానీ ఇలాంటి పనులు చేయలేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు కేరళ హైకోర్టు కూడా దీనిపై సీరియస్ అయింది. మొత్తం మీద దీనికి సంబంధించి మనం ఆ విజువల్స్లో చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొన్ని లక్షల మంది వెళ్తుంటారు. ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, అన్ని రాష్ట్రాల నుంచి లక్షల మంది ఒక 40 రోజులు 30 రోజులు నిష్టగా ఉన్న తర్వాత ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని ప్రయత్నం చేస్తారు. సో ఇలాంటి ఒక దైవ సన్నిధిలో అని చెప్పుకోవచ్చు, అలాంటి ప్లేస్లో ఒక మహిళా భక్తురాలు ప్రస్తుతానికి మృతి చెందింది. సో దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి ఆ మహిళ క్యూ లైన్లో ఉన్నప్పుడే మరి శ్వాస ఆడక బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చా, లేకపోతే తొక్కిసలాట అయిందా, లేకపోతే తోసుకున్నారా ఒకరినొకరు, మొత్తానికైతే ఆ మహిళ అక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనం ఒక్కసారి ఆ విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎట్లుంది సిచ్యువేషన్ అనేది చూడండి. భక్తుల రద్దీ ఏ లెవెల్లో ఉంది. ఇటు ముంబై మెట్రో స్టేషన్స్లో లోకల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని స్టేషన్స్ కూలిపోవడం గతంలో మనం గమనించవచ్చు. అలా అంతే మోతాదులో వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఓన్లీ ముఖద్వారం దగ్గర ఎక్కడైతే మెయిన్ ప్లేస్లో దర్శనానికి వెళ్ళే చోట ఉందో అక్కడ మాత్రం పోలీస్ సిబ్బంది ఎక్కువ ఉంది. కానీ మిగతా ప్లేసెస్లో ఎటు చూసినా జనమే కనిపిస్తున్నాడు. ఇసుక పోసినా రాళ్ళని అంతగా జనాలకు కనిపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళందరూ అన్ని గంటలు ఒకటే ప్లేస్లో ఒకటే దగ్గర వాళ్ళందరూ ఉండడం వల్ల తొక్కిసలాట జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే అందరూ ఇరుముళ్ళు కట్టుకొని వస్తారు ఎక్కువ శాతం. అండ్ కొన్ని గంటలు కొన్ని రోజులు కూడా నడక ద్వారా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అలసిపోయి ఉంటారు, ఓపిక తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఓన్లీ ఒక్క మహిళకి మాత్రమే ఇలా జరిగిందా? మిగతా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? తొక్కిసలాట అలాంటివి ఏమైనా జరిగాయా అక్కడ? కళ్యాణ్, శబరిమలలో భారీ రద్దీ నెలకొంది. ఈ కారణంగా ఒక మహిళా భక్తురాలు సోమగోలుపోయి మరణించినట్టుగా తెలుస్తోంది. భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం 10 గంటలకు పైగా పెరగడం జరిగింది. ఈ విషయం గురించి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆలయంలో దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న 58 మహిళ స్పృహ కోల్పోయి మరణించింది. మృతురాలి మృతదేహాన్ని దేవస్వం బోర్డు ఖర్చుతో అంబులెన్స్ లోనే ఆమె స్వగ్రహానికి తీసుకెళ్తారు. మృతురాలు కోజికోడ్ జిల్లాలోని ఫీలాండాకి చెందిన వారిగా గుర్తించమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు రద్దీ కారణంగా భక్తుల దర్శనం కోసం 10 గంటలకు పైగా క్యూలో వేచి ఉన్నారు. మధ్యాహ్నం పవిత్ర మెట్ల దగ్గర ఏర్పడిన రద్దీ అయితే ఏర్పడడం జరిగింది. మెట్ల దగ్గర పోలీసులు జన సమూహాన్ని నియంత్రించలేకపోయారంటూ కూడా అక్కడున్న భక్తులు పదే చెప్తా ఉన్నారు. జన సమూహం కారణంగానే చాలా మంది పిల్లలు మరియు వృద్ధులు అసౌకర్యానికి గురయ్యారు. ఆలయం మూసివేసే సమయాన్ని కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి సుమారుగా 2 గంటల వరకు కూడా పెంచినప్పటికీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా రోజుకు సుమారుగా 70,000 మంది భక్తులు, డైరెక్ట్ బుకింగ్ ద్వారా సుమారుగా 20,000 మంది మాత్రమే అనుమతిస్తున్నామంటూ కూడా ట్రావెన్కోర్ సంస్థ చెప్తా ఉన్నారు. నిన్న ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా రావడం జరిగింది. నిన్న భారీగా అయితే కొంచెం తొక్కిసలాట కూడా ఏర్పడడం జరిగింది. నిన్న అంత గందరగోళం జరిగినా, అంతమంది భక్తులు వస్తున్నా కూడా ఇలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆన్లైన్ బుకింగ్ అంటూ ఏ టెక్నాలజీ వాడుతున్నామంటూ
సర్దు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అదేదో నిన్ననే ఆ రద్దీని కనుక నియంత్రించినట్టయితే కేవలం రోజుకి 1,00,000 మందిని ఆ కొండపైకి అనుమతిస్తాము, దర్శనం అయితే వచ్చిన తర్వాత మిగతావన్నీ పైకి పంపిస్తాం, ఆ కొండ మీదకి వదులుతామని చెప్పి ఉంటే ఈ రోజు ఈ తొక్కిసలాట అయ్యేది కాదు, ఆ మహిళ మృతి చెందేది కాదు. రోజుకు గరిష్టంగా 1,00,000 మంది భక్తులు మాత్రమే అనుమతిస్తామని చెప్పినప్పటికీ ఇవి ఈ సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే ఆ సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వం, కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. శబరిమల అనేది చాలా కొండపైన, అంటే అన్ని దేవస్థానాలతో పోలిస్తే శబరిమల కొండపైన కొంచెం తక్కువ ఏరియా ఉంటుంది, చాలా చిన్నపాటి ఏరియా ఉంటుంది. సో కొండ మీదకి లిమిటెడ్ మంది భక్తులు వెళ్ళి దర్శించుకొని తిరిగి వచ్చిన తర్వాతనే ఇతరులని అలౌ చేయాల్సిందిగా ఒకసారిగా భక్తుల తారీఖు పెరగడంతో ఏదైతే ఆన్లైన్ బుకింగ్ 70,000 మంది ఉండగా సుమారుగా స్పాట్ లో తీసుకున్న 20,000 మంది భక్తులని అందరినీ కూడా ఒకేసారి క్యూ లైన్ లో పంపడంతో ఈ తొక్కిసలాట అయితే ఏర్పడింది. కళ్యాణ్, ఒక తిరుపతి లాగా ఒక వెయిటింగ్ హాల్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమారుగా 10 గంటలకు పైగా క్యూలోనే నిలబడి వేచి ఉన్నారు. సో వారికి ఎవరికి కూడా మధ్యలో వాటర్ కానీ తినడానికి అల్పాహారం, వారికి ఏమైనా తినడానికి ఆహారం కూడా ఇవ్వకుండా లైన్లో అలా వాళ్ళ ఇష్టానికి వదిలేశారు. 10 గంటల పాటు ఆ లైన్ లో నిలబడి ఆ మహిళ స్లో కోల్పోయి ప్రాణాలతో ఉండడం జరిగింది. సో ప్రస్తుతం దీన్ని దృష్టిలో పెట్టుకోనైనా మళ్ళీ కొత్త చర్యలు తీసుకొని ఇలాంటి రద్దీ కాకుండా చూసుకోవాలంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు శబరిమలలో ప్రస్తుతానికి క్యూ లైన్లో దాదాపు 6 నుంచి 10 గంటల సమయం పడుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఫోటోలో కనిపించే మహిళ, ఈమె పేరే సతీ, ఈమె 60 సంవత్సరాలు. ఈమె క్యూ లైన్లో ఉన్న సమయంలోనే ఈమె మరి శ్వాస ఆడక ఒక్కసారి స్పృహ కోల్పోయి అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారిగా అన్ని రాష్ట్రాల నుంచి శబరిమలకు సంబంధించి మనందరికీ తెలుసు, ఇటు స్వాములందరూ ఒక్కసారిగా చేరుకోవడంతో ఆ రద్దీని కంట్రోల్ చేయలేకపోతున్నారు. 1,00,000 మందిని మాత్రమే రోజు అలౌ చేస్తామని చెప్పిన తర్వాత కూడా అంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కేరళ హైకోర్టు ఒక రూల్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. 90,000 మందిని మాత్రమే ప్రతిరోజు దర్శనానికి అలౌ చేయాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో భక్తులు ఒకసారి మనం చూస్తే కనుక దాదాపు పంపా నది దగ్గర వాళ్ళు ముందుకు కదలడానికి ఒక 30 నిమిషాలు అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఇన్ని గంటల పాటు 6 నుంచి 10 గంటల పాటు క్యూ లైన్లో ఉన్న సమయంలో వాళ్ళకి ఇటు వాటర్ అలాగే ఎటువంటి ఆహారం కానీ ఎవ్వరూ ప్రొవైడ్ చేయకపోవడం, అలాగే ఈ క్యూ లైన్స్కి సంబంధించి వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, మిగతా ఫెసిలిటీస్ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు శబరిమలకు సంబంధించిన పోలీస్ చీఫ్ శ్రీజిత్, ఆయన కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అది పార్షల్గానే పనిచేస్తుంది, ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ఓన్లీ పార్షల్లీ అని చెప్పుకొస్తున్నారు. పీపుల్ ఆర్ గెటింగ్ డైవర్టెడ్, పిలిగ్రిమ్స్ క్యాన్ రీచ్ మరక్కొట్టం వితౌట్ ఎంటరింగ్ ఎ క్యూ, ఎంట్రీ from multiple gates is creating confusion and devotees are not merging properly into the existing system. That is why the rush feels so heavy. So basically ఎంట్రీకి సంబంధించి ఏవైతే కొత్త ద్వారాలు ఏవైతే ఓపెన్ చేస్తారో, ఎంట్రీస్ ఏవైతే కొత్తవి ఓపెన్ చేస్తారో దాని మీద వచ్చిన స్వాములకు ఎవరికి అవగాహన లేకపోవడం, వాళ్ళందరికీ భక్తులకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ చేయకపోవడం, అలాగే ఆ బోర్డ్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మెయింటైన్ చేయకపోవడంతో వీళ్ళకి తెలిసిన పాత దారుల్లోనే ఎక్కువ శాతం మంది వెళ్ళడం, అక్కడ తొక్కిసలాట, అక్కడ స్పృహ కోల్పోవడం, ఇలాంటివన్నీ జరగడానికి అదే మూల కారణం అని చెప్పేసి ఇటు శబరిమలకు సంబంధించిన పోలీస్ చీఫ్ శ్రీజిత్ ఆయన కూడా చెప్పుకొచ్చారు. సో ఫుడ్ ప్రిపరేషన్స్ గురించి కూడా చాలా అక్కడ బ్లేమ్ చేస్తున్నారు, చాలా కన్సెషన్ ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. సో శబరిమల టెంపుల్ హ్యాస్ రిమైన్డ్ క్లోజ్డ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ డేస్. సో స్టార్టింగ్ కొన్ని రోజులు కూడా దాన్ని క్లోజ్ చేసే పెట్టారు అని చెప్పుకొస్తున్నారు. ఇటు కేఎస్ఆర్టీసీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ విభాగం కూడా బస్సెస్ని కూడా అక్కడికి వెళ్ళి రావడానికి కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అక్కడ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి భద్రతా దళగాలు, కేంద్రానికి సంబంధించిన భద్రతా దళగాలు అక్కడ లేకపోవడము, వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి లోకల్ పోలీస్ స్టాఫ్ సరిపోకపోవడం, ఇవన్నీ కారణాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో భక్తులందరూ కూడా దర్శనం దొరకకపోయినా కూడా కొంతమంది వెనక్కి వస్తున్నారు, వాళ్ళ మాలని తీసేసి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడైతే కేరళకు సంబంధించిన హైకోర్టు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, రోజుకి 90,000 మందిని మాత్రమే అలౌ చేయాలి అని చెప్పేసి.
ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఉల్లంఘించారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎత్తుక్కున్నారు. సో లైన్లో 6 నుంచి 10 గంటల పాటు వేచి ఉండడం, అప్పుడు నీరు కానీ ఎలాంటి ఆహారం, ఫుడ్ కానీ వాటర్ కానీ ఎలాంటి కూడా సపోర్ట్ చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే భక్తులు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారో అన్ని జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా కేరళకు సంబంధించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక అక్కడ అమీబా ప్రోటోజోవాకి సంబంధించిన ఒక అమీబా ఉంది, బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఒక కొత్త వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు అక్కడ స్నానం చేసే దగ్గర మీ ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్త పడండి. అలాగే ఇప్పుడు సెకండ్ ఇష్యూ మనం చూస్తే కనుక తెలుగు భక్తులని కొంత చులకనగా చూడడం, వాళ్ళని కొంచెం మిస్ట్రీట్ చేయడం అలాంటివి కూడా ఇవాళ జరిగాయి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు క్యూ లైన్స్లో 6 గంటల నుంచి 10 గంటల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. సో తగిన జాగ్రత్తలు తీసుకొనే వెళ్ళే ప్రయత్నం చేయండి, కొంత ఆగి వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ ఆల్రెడీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ విషయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇట్లా దేవుడికి సంబంధించిన ఒక పుణ్యస్థలం అనుకోవచ్చు, ఆయన సన్నిధిలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.